అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీశైలం డ్యామ్ డేంజర్లో ఉంది. ప్లంజ్ పూల్ ఇప్పటికీ పూర్తి కాని, అంటే అక్కడ మరమ్మతు పనులు పూర్తి కాలేదు. తాజాగా ఇవాళ 10వ గేటు సంబంధించి లీకేజ్ స్టార్ట్ అయింది. మరి ఎందుకోసం ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ లేదు? లేదు, అది పొరపాటు. మీరు ఫోకస్ చేయలేదని అడగండి. వాస్తవంగా ప్లంజ్ పూల్లో కొంత డ్యామేజ్ జరిగినమాట వాస్తవం. ఎందుకంటే 2009లో వచ్చిన వరదల వల్ల 10 సంవత్సరాలు కట్టినప్పటి నుంచి కూడా, ఎందుకంటే అది టాలెస్ట్ ప్రాజెక్ట్, రిజర్వాయర్ చాలా హైట్ నుంచి నీళ్లు పడతాయి. సో దానివల్ల కొంత ప్రాబ్లం వచ్చింది. 2009లో వచ్చిన వరదతో డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు అనేక మంది నిపుణులు, మన భారతదేశంలో అత్యధిక ప్రాధాన్యం ఉన్న నిపుణులే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా నిపుణులు పిలుచుకోవచ్చు. అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది సర్వే దాదాపు పూర్తి అయింది. అంటే అండర్ వాటర్లో కూడా పోయి కెమెరాస్ పెట్టి కూడా చేశారు ఈ మధ్యనే, అవునా? సో ఇవన్నీ పూర్తయింది. ఇప్పుడు ఆ పని చేయాలంటే అక్కడికి అప్రోచెస్ అవసరం. కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ముందు ఆ ప్లేస్కి పోవాలా, వర్క్ జరగాలంటే అప్రోచ్ లేదు కరెక్ట్గా. సో ఆ పనులకు సంబంధించే దగ్గర ఇప్పుడు 34 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలిచారు. సో ఆ టెండర్లు పూర్తయినాయి. ఆ పనులు పూర్తయితే అక్కడికి మెటీరియల్ పోవాలన్నా, ఏది పోవాలన్నా ఎట్లా పోతుందో చెప్పండి. సో అది కూడా అయింది. అది వరల్డ్ బ్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేసింది. దగ్గర 150-200 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఓకే అయిపోయింది అది. సో ఈ పనులన్నీ అప్రోచ్ చేసుకో, అక్కడ ఉన్న టెక్నికల్గా ఏదైతే ఆ ప్లంజ్ పూల్లో ఉన్న ఇబ్బందులు ఏంటివి అవన్నీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ పనులు పూర్తయితే ఆ పనులు మొదలు పెడతాం. డ్యామ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, అది మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినాం. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. డ్యామ్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఎవరు రైతాలను అందరూ కాపాడే బాధ్యత తీసుకుంటాం దాన్ని తయారు చేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.